కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం కూడా నాతోనే. ఇంతగా యుద్ధాన్ని చేసేది ఎవరో తెలుసా? రౌడీ జనార్దన్ అన్నమాట. రౌడీ జనార్దన్ అంటే ది విజయ్ దేవరకొండ. అదేంటి రౌడీ జనార్దన్ కి విజయ్ దేవరకొండ గారికి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా? చెప్తాను వినండి. రాజావారు, రాణి గారు, అశోకవనంలో, అర్జున కళ్యాణం సినిమాలు తీసిన రవికుమార్ కొల్లా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ గారు అయితే ఒక సినిమాలో అయితే యాక్ట్ చేస్తున్నాడు. అంటే పక్క రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా అయితే రూపొందించబడుతుంది. ఆ సినిమాకి పెట్టిన పేరే రౌడీ జనార్దన్ అన్నమాట. ఈ విషయం నేను చెప్పింది కాదు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజు గారే ఈ రోజు పొద్దున్నే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో అనుకోకుండా అయితే లీక్ చేశాడు అనమాట. అయితే ఈ రౌడీ జనార్దన్ సినిమాలో మన విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే చాలా ఇంటెన్సిఫై గా అయితే ఉంటదంట. అంటే ఈ రౌడీ జనార్దన్ సినిమా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కి బయోగ్రఫీ తీస్తే ఎలా ఉంటదో, ఎంత పవర్ఫుల్ గా ఉంటదో అలా ఉంటదని, అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ రాయడానికి చాలా అంటే చాలా రోజులైతే పట్టిందని ఈ సినిమా డైరెక్టర్ అయితే చెప్పాడు. ఇంకా ఈ సినిమాలో చాలా టఫెస్ట్ గాయగా మన విజయ్ దేవరకొండ గారు అయితే కనపడబోతున్నాడంట. ఇంకా ఆ క్యారెక్టర్ లో టూ మచ్ ఆఫ్ లవ్ ఉంటదంట, ఇంకా సాఫ్ట్నెస్ కూడా ఉంటదంట. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ తాలూకా రేజ్ ఉంటది, ఇంకా బ్లడ్ కూడా ఉంటదంట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ అంటేనే మీరైతే అర్థం చేసుకోండి రక్తం ఏ రేంజ్ లో ఏర్లై పారుతుందో. ఇంకా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ మే నుంచి అయితే స్టార్ట్ అవబోతుందంట. మీరు ఇక్కడ చూసుకుంటే కింగ్డమ్ సినిమాలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజయ్ దేవరకొండ గారిని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఆ సినిమా అయిన వెంటనే ఈ సినిమా అయితే పట్టాల మీదకి అయితే ఎక్కబోతుంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ గారికి సరైన హిట్ అయితే లేదు. కానీ ఈ కింగ్డమ్, ఈ రౌడీ జనార్దన్ సినిమాలతో ఆయన కెరియర్ మరొకసారి జెట్ స్పీడ్ లో అయితే పరిగెట్టబోతుంది. అంటే మనం ఒక రకమైన కల్ట్ క్యారెక్టర్స్ అయితే ఈ సినిమా ద్వారా అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. సరే మరి క్లాస్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్